రాష్ట్రంలో కులాల మతాల మధ్య చిచ్చు రేపే సామరస్యపూర్వకంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి అన్ని కుట్రలు పన్నుతున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో బుధవారం గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పారదర్శకంగా నీతి నిజాయితీలతో పాలన సాగిస్తున్నారన్నారు. దాన్ని చెడగొట్టడానికి హత్యలు, మానభంగాలు చేసిన వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శ పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని జగన్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఆయన కులస్తులకు తప్ప ఎవరికైనా ఒక్క చైర్మన్ పోస్టు కూడా దక్కలేదన్నారు. చివరికి అధికారులను కూడా ఆయన సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించుకొని పాలనను భ్రష్టు పట్టించారని విమర్శించారు. హత్యలు చేసిన వారు హత్యలకే బలవుతారని, జగన్ ఒట్టి పిరికి సన్నాసి అని, అందుకే ఎక్కడికి వెళ్లినా వేల మందిని పోగేసుకుంటారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మచ్చెటి ప్రసాద్, గంగిన హనుమంతరావు, కుర్కురి కిషోర్, బుప్పని శ్రీనివాస్, కసిరెడ్డి దుర్గాప్రసాద్, దుద్దుపూడి రమేష్, భీమనశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కులాల కుంపట్లో రాజేసి, మతాల కుంపట్లో రాజేసి పబ్బం గడుపుకోవాలన్న విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. సామరస్య వాతావరణం చెడగొట్టడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము దాన్ని ఖండిస్తున్నాం. తెలుగుదేశం అందరిది. నీ హయాంలో నీ బంధుజనానికి, నీ కులస్తులుగా తప్పితే నువ్వు ఎవరినైనా ప్రధానమైన సీట్లో కూర్చోబెట్టావా? కలెక్టర్లుగా కానీ, జాయింట్ కలెక్టర్లుగా కానీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కానీ, అనేక సంస్థలకు చైర్మన్లుగా కానీ ఎవరు నియమించావు? నువ్వు కేవలం ఒక్క కులంగా నియమించుకున్నావు. ఇవాళ తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి ఇవన్నీ వర్గాలకి ప్రాధాన్యత. ఇవాళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక సెర్చ్ కమిటీ వేసి ఎక్కడెక్కడ ఉన్న అత్యంత మేధావులను తీసుకొచ్చి వాటికి నియమించారు, వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ. మరి నువ్వేం చేసావు? అన్ని యూనివర్సిటీలు ముంచేసావు. నీ విగ్రహాలు పెట్టుకోవడానికి, రాజశేఖర రెడ్డి నీ విగ్రహాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసావు, నీ పేర్ల కోసం ప్రయత్నం చేసావు, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించావు. ఇవాళ విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరిగి ముందుకెళ్తోంది. ఇవాళ సకాలంలో పుస్తకాలు కానీ, వస్తువులు కానీ ఇవ్వటం కానీ, కంప్యూటరీకరణ చేయటం కానీ, మధ్యాహ్న భోజనం కానీ పెట్టడం కానీ జరుగుతూ ఉంది. నువ్వేం చేసావు? నకిలీ పనికిరాని చెత్త సామానంతాలు మకాన పడేసి, రెండో రోజుకి చిరిగిపోయే బట్టలు, ఆ రోజుకి చిరిగిపోయే బూట్లు ఇచ్చి అధిక ధరకు కొనేసి పబ్బం గడుపుకున్నావు. ఇవాళ కాంపిటేటివ్ బిడ్డింగ్లో అత్యంత నాణ్యత కలిగిన వస్తువులు లోకేష్ గారు సారథ్యం ఇస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. ఏది వెన్నుపోటు? ప్రజాస్వామ్య హంతకుడుగా మారావు, రాజ్యాంగ వ్యతిరేకంగా మారావు, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ వెళ్ళావు, పౌర హక్కులు కాపాడకుండా పోయావు. ఎవరైనా నిరసన చెప్పాకు, ఇవాళ నువ్వు నిరసన చెప్తున్నావు, అడ్డుకుంటున్నావా? నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావు, అడ్డుకుంటున్నావా? నువ్వు దోచుకున్న సొమ్ముతో మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వేల మందిని పోషించి బూతులు తిట్టించే కార్యక్రమం మొదలెట్టావు. తప్పుడు గోబెల్స్ ప్రచారం చేస్తున్నావు. వాస్తవాలను వక్రీకరించి అబద్ధాలను ప్రచారం చేసి నమ్మించాలని చూస్తున్నావు. ఎట్లా అధికారంలోకి వస్తావు నువ్వు? 151 సీట్లు ఇస్తే కాపాడుకోలేక 11 సీట్లకి ఎందుకు పడిపోయావు? ఆత్మావలోకం చేసుకునే ఆలోచన కూడా లేదు ఈ పెద్ద మనిషికి. ఎక్కడికక్కడ గ్రూపులను రెచ్చగొట్టడం, కులాలను రెచ్చగొట్టడం, కులం మీద కులాన్ని ప్రయోగించడం, ఒక జాతి సమైక్యత కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు ప్రచారాలు చేయటం, ఒక కులస్తుడిగా ముద్ర వేయటం. అందరివాడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సమగ్రత కోసం కలిసి కృషి చేయాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి, అందరికీ ఉపాధి రావాలని ప్రయత్నం చేస్తుంటే ఆయన కుల బ్రాండ్ వేస్తావు. సొంత కులస్తులను రెచ్చగొట్టి ఆయన్ని బదనాం చేయండి అని చెబుతావు. నీ చరిత్ర ఏంటి? తల్లిని చెల్లిని బయటకు గెంటేసి ఆస్తులన్నీ కబ్జా చేసిన వాడివి నువ్వు ఎలా చెబుతావు? సొంత బాబాయిని హత్య చేయించిన చరిత్ర నీది. అనేక హత్యలకు కారణమైన కుటుంబం నీది.